హలో అందరికీ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి చామగడ్డ పులుసు. చామగడ్డ పులుసు ఎలా చేయాలో చూసేద్దాం ఇంకా లేట్ చేయకుండా. నేనైతే పావు కేజీ అంతా చామగడ్డ తీసుకున్నాను. పావు కేజీ చామగడ్డకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి. నేను ముందుగానే నానబెట్టిన, ఎందుకంటే అది కొద్దిసేపు నానాలి కదా. ముందుగా చామగడ్డని 2 లేదా 3 సార్లు మట్టి పోయేంత వరకు మంచిగా వాటర్తోని వాష్ చేయండి. ఆ తర్వాత కుక్కర్లో వేసి చామగడ్డ మునిగేంత వరకు నీళ్లు పోసి 2 లేదా 3 విజిల్లు వచ్చే వరకు బాయిల్ చేయండి. మరీ మెత్తగా ఉడకపెట్టకండి. ఎక్కువ విజిల్స్ పెట్టకండి, మెత్తగా అయిపోతుంది. ఓన్లీ 2 or 3 విజిల్స్ వస్తే చాలు. ముందుగా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని మంచిగా కడిగి నానబెట్టాలి కొద్దిసేపు. చూడండి, ఇప్పుడు చామగడ్డ ఉడికిపోయింది. నేను నీళ్ళు వాడ్చేస్తున్నాను జల్లిలో. అలాగే ఉంచామనుకో వేడిగా అనిపించి మనకి తీయడానికి రాదు పొట్టు. అందుకే నేను ఇలా జల్లిలో వేసి నీళ్ళని వాడ్చేస్తాను. ఆ తర్వాత మళ్ళీ ఈ నీళ్ళు తీసేసి చామగడ్డ గిన్నెలో వేసి చల్లటి నీళ్ళు పోసి అప్పుడు పొట్టు తీయడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. మనకి ఇలా చేయాలి. ఇలా చల్లటి నీళ్ళు పోస్తే మనకి తీయడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట పొట్టు. చూడండి, ఇంత సైజ్ ఆనియన్స్ తీసుకోండి పావు కేజీ చామగడ్డకి. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా 2 ఆనియన్స్ తీసుకోండి, 4 పచ్చిమిర్చి, కొత్తిమీర కొంచెము, కరివేపాకు కొంచెం తీసుకోండి. మీకు ఎంత కావాలో అంతే తీసుకోండి. చూడండి, వినిపిస్తుందా? ఇదే డిస్టర్బెన్స్ నాకు రోజు చాలా చిరాగ్గా అనిపిస్తుంది. అసలు వీడియోస్ చేయలేకపోతున్నాను. ఇలా కట్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి, కడాయి వేడైన తర్వాత మీకు ఎంత ఆయిల్ కావాలో అంత పోసుకోండి. మనము పక్కన వాళ్ళని ఏమీ అనేటట్లేము. ఏదన్నా అంటే పెద్ద గొడవ. మా డాడీ, మా అన్నయ్య పోలీసు ఉన్నాక కూడా మనం భయపడాల్సి వస్తుంది. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి భయంతో బతుకుతాం కదా. ఇంట్లో భయం పెట్టేసరికి మనం బయట కూడా ఇంత చిన్న చిన్న గొడవలైనా భయం అనేది మనకి అలవాటు అయిపోతుంది అనమాట. ఆయిల్ చూడండి, ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. దీంతోనే ఒక 2 స్పూన్స్ వేసాను ఆయిల్. చూడండి, నూనె వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు యాడ్ చేయండి. ఆ తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత కరివేపాకు యాడ్ చేయండి. ఆ తర్వాత ఆనియన్ కూడా యాడ్ చేయండి. ఫైవ్ to 10 minutes వేగనిద్దాము. టైం పడుతుంది కదా వేగడానికి. ఆనియన్ వేగేంత వరకు మనం చామగడ్డ పొట్టు అయితే తీద్దాము. మనకి చామగడ్డ పొట్టు తీస్తే వేళ్ళకి దుడద వస్తుంది కదా. అలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే, మనం ముందుగా చింతపండు నానబెట్టాం కదా, ఆ చింతపండు గుజ్జుని మన వేళ్ళకి ఇక్కడంతా అప్లై చేసుకుంటే దుడద అనేది ఉండదన్నమాట. నేను తర్వాత చూపిస్తా అది కూడా. 1 స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఆనియన్ వేగిన తర్వాత. చూడండి, చామగడ్డ యాడ్ చేశాను. ఫస్ట్ నేను పులుసు యాడ్ చేయట్లేను. ఆనియన్ వేగిన తర్వాత పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి అది కూడా మంచిగా వేగిన తర్వాత చామగడ్డ యాడ్ చేసిన ఒక 5 minutes చామగడ్డ వేసిన తర్వాత పులుసు యాడ్ చేయండి. ఇందులోనే నేను కారం, ఉప్పు
ధనియా పౌడర్ అవన్నీ వేస్తాను. ఒక 1 స్పూన్ వేస్తున్నా. 1 స్పూన్ అన్న 1½ స్పూన్ అన్న వేసుకోండి. ఒక 5 మినిట్స్ కారం ఉప్పు వేసిన తర్వాత చింతపండు పులుసు వేస్తున్నాను. లాస్ట్కి వేయండి చింతపండు పులుసు. ముందు చెప్పాను కదా, చామగడ్డ తీస్తే మనకు వేళ్ళకి దురద అనేది వస్తుందని. అయితే మనము ముందుగా చింతపండు నానబెట్టాము కదా, అది పారేసేటప్పుడు దీన్ని ఇలా రాసుకుంటే వేళ్ళకి మొత్తం దురద అనేది రాదు. ఇది ఒక చిన్న ట్రిక్ అనమాట. చామగడ్డ పులుసు చేసినప్పుడు ఇలా అప్లై చేసుకోవాలి. మొత్తం అప్లై చేసుకొని ఒక 1 సెకండ్ ఉంచుకుంటే చాలు, దురద అనేది అస్సలు రాదు. ఇంకా ట్రై చేయండి మీరు కూడా. ఇలా రాసుకోండి కొద్దిసేపు, ఇలా దురద రాకుండా ఉంటుంది. దీంతో ఒక 2 గ్లాస్ వాటర్ యాడ్ చేయండి. చామగడ్డ పులుసులో మనం ముందుగా నానబెట్టినప్పుడు కొన్ని వాటర్ వేసినాం కదా, అది కాకుండా ఒక 2 గ్లాస్ వాటర్ యాడ్ చేయండి. మంచిగా బాయిల్ అవ్వనిద్దాము. లాస్ట్కి ఇంకొంచెము ధనియా పౌడర్ యాడ్ చేద్దాము, కొత్తిమీర కూడా యాడ్ చేద్దాము. కావాలంటే జీలకర్ర మెంతుల పొడి, కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. కొబ్బరి పొడితోనే టేస్ట్ అనిపిస్తుంది. కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకోవచ్చు లాస్ట్కి. నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నా ఇది. కొద్దిగా కొబ్బరి పొడితోనే టేస్ట్ అనిపిస్తుంది. ఇది చిక్కగా అయ్యేంత వరకు ఉండనివ్వాలి. ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నా. నేను ముందుగానే కడిగి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసి వేయాలి. ఇవన్నీ యాడ్ చేయకపోతే మనకు ఫ్లేవర్ అనేది రాదు. టేస్ట్ చూద్దామా ఎలా ఉందో. ఉప్పు తక్కువ అనిపిస్తుంది. నేను ఫస్ట్ ఓన్లీ 1 స్పూనే వేసినా కదా సాల్ట్, మళ్ళీ ఇంకొంచెం సగం వేసాను. 1½ స్పూన్ కారం వేసాను. ఇప్పుడు ఏమేమి వేసానో మళ్ళీ చెప్తాను వినండి. 1½ స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్. మీరు చూసి వేసుకోండి. నేనైతే డైలీ కొంచెం చూసే వేసుకుంటాను అనమాట. 1 స్పూన్ ధనియా పౌడర్ వేయండి. జీలకర్ర మెంతుల పొడి కొంచెం వేయండి. మెంతులు ఏంటంటే చేదు అనిపిస్తుంది అనమాట. ఇంకా కొబ్బరి పొడి యాడ్ చేయండి లాస్ట్కి. కొత్తిమీర కూడా యాడ్ చేయండి.
కొత్తిమీర కొబ్బరి పొడితోనే మనకు ఫ్లేవర్ వస్తుంది. అవి 2 స్కిప్ చేయకండి, అస్సలు కంపల్సరీగా యాడ్ చేయండి. చూడండి ఫైనల్గా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇదేనండి ఈరోజు వీడియో. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.